హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే బోనాల రోజు వ్లాగ్ అనమాట. సో బోనాల రోజు మేము ఏమేమి చేసాము ఏంటి అదంతా మీరు ఈ వ్లాగ్లో అయితే చూడబోతున్నారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా బోనాల రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా దేవుడి ఫోటోలు అయితే పూజిస్తుంది అనమాట. రాని పూదియడము అంటే ఇంకా నార్మల్గా వాష్ చేసి బొట్లు పెట్టుకోవడం అట్లా అయితే చేస్తుంది అనమాట. నాకైతే ఆబ్వియస్గా పని అయితే ఏముండదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిగా రెస్ట్ అనమాట. రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. మధ్యలో వాళ్ళకి కొంచెం కొంచెం అక్కడక్కడ హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. అదే ఇక్కడ ఉన్నాననుకోండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలన్నమాట. చిన్న పిన్ కింద పడిపోయినా నేనే తీసి పైన పెట్టుకోవాలి. అంత ఎక్కువ పని అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ ఆడపిల్లకైనా అంతే కదా, మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకా నేను కూడా అట్లనే అనమాట. ఇంకా వాళ్ళు చేసే పనులు అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడము, బయట అక్క వాళ్ళతోటి వీడియోస్ తీసుకోవడం అట్లాంటివి అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కదా, నిన్ననే ఊరు నుంచి వచ్చిన బ్లాగ్ అయితే పెట్టినా మళ్ళీ ఇప్పుడు ఏంటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అనేసి. సో ఇవన్నీ సడన్గా జరిగిపోయినాయండి. అసలు వెళ్తా అనేసి అయితే అనుకోలేదన్నమాట. ఎందుకు అంటే నేను మా ఇంట్లోనే ఎత్తుకోవడం బోనము స్టార్ట్ చేసిన కాబట్టి మా ఇంట్లోనే ఎత్తుకుందాము అనేసి అయితే అనుకున్నాను. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇల్లు క్లీనింగ్ అనేది 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది అనమాట. అంత 2 టైమ్స్ చేయాలి అంటే నాకు ఓపిక లేదు. వెనకనే అవుతుంది అనమాట అవి రెండు. అదేంటి అవి ముందు బ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేస్తాను. అట్లా చెయ్యలేను, నాకు ఓపిక లేదు అంతగానము అనేసి చెయ్యొద్దు అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకొకటి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఆషాఢం స్టార్ట్ అవ్వగానే నా మైండ్ అంతా బోనాల మీదనే ఉంటుంది అనమాట. నాకు ఎందుకో తెలీదు, ఇంకా ఇష్టం అనిపిస్తుంది అనమాట బోనాల పండుగ అంటే. ఇంకా అట్లా ఒక రోజు ఇట్లనే బోనాల వీడియోస్ చూస్తూ ఇంకా గోల్కొండ బోనాలు అవుతాయి కదా ఫస్ట్ మనకి, ఆ రోజు ఆ వీడియో చూస్తూ ఇంకా ఈసారి నేను చెయ్యలేను, నాకు 2 టైమ్స్ ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి, ఇంట్లో పనులు అవన్నీ అంటే హెక్టిక్ అయిపోతుంది, చేసుకోలేనమ్మా చెయ్యలేను అన్నట్టు ఇంకా అనుకుంటూ అట్లనే పడుకుని పోయినా అనమాట. అట్లా పడుకుని పోయినా అనేసి ఇంకా నాకు కలలో ఏమొచ్చిందంటే చిన్నోడికి ఫుల్ అమ్మవారు వచ్చేసిందంట. అమ్మవారు వచ్చేసింది, ఇంకా తనకు నేను ఫీడింగ్ చేయకుండా నాకు కుక్క కరిచిందనమాట. ఇంకా చూడండి, అంటే నేను బోనం చెయ్యను అనుకున్నందుకే నాకు అట్లా కళ వచ్చిందనమాట. అసలు ఇంకా అప్పటికి కూడా నేను డైలమాలోనే ఉన్నాను. అట్లా కళ అయితే వచ్చింది ఇక్కడ చెయ్యాలి అంటే. ఎందుకంటే డెలివరీ అయిన ఇల్లు కదా, డీప్ క్లీనింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంత డీప్ క్లీన్ చేసి మళ్ళీ సెకండ్ టైం చేయాల్సింది ఉంది చూడు, అప్పుడు ఇంకా డీప్ క్లీన్ అయిపోతుంది అనమాట. సో అన్ని 2 టైమ్స్ అంటే నాతో నవ్వదు. ఎట్లా అసలు దీనికి సొల్యూషన్ ఏంది అన్నట్టు అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా లాస్ట్ వీక్స్ అందరికి చేస్తారు కదా, మాకు ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే లాస్ట్ వీక్ అవుతుంది అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు శ్రావణ మాసంలో చేస్తుండే, ఇప్పుడు అక్కడ కూడా ఆషాఢంలోనే లాస్ట్ వీక్లో అయితే చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి సేమ్ అయిందనమాట. ఇక్కడ బోనాలే అక్కడ బోనాలే అనమాట. ఇంకా అట్లా ఏమో నాకు అసలు అర్థం కాలేదనమాట. ఇంకా మా హస్బెండ్ అడిగిన ఇక్కడ చేసుకోలేకపోతున్నా కదా, అట్లీస్ట్ అక్కడికన్నా వెళ్ళి అక్కడ కూడా నాదొక బోనము ఉందన్నమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసి 2 సార్లు బోనం అయితే ఎత్తుకున్నాం, మూడోసారి ఇంకా ఎత్తుకోలేదనమాట. ఇంకా మూడోసారి కూడా ఎత్తుకొని వదిలేసినట్టు ఉంటుంది. అంటే ఎప్పుడన్నా వాళ్ళకి కావాలి ఆడపిల్లతోటి బోనం ఎత్తించుకోవాలి అనుకుంటే ఎత్తించుకోవచ్చు, కానీ స్టార్ట్ అయితే నేనే చేసిన కదా, అట్లా 2 టైమ్స్ చేసి వదలకుండా 3 టైమ్స్ చేసి వదిలేస్తే ఇంకా అయిపోతుంది కదా అన్నట్టు అయితే ఒకటి ఉండే అనమాట. ఇంకా అదే చెప్పిన అనమాట మా హస్బెండ్కి, ఇంకా ఒక్కసారి ఎత్తేస్తే నాకు అది అయిపోతుంది, ఇంకా నాతో ఎత్తించుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎత్తించుకుంటారు. ఇంకా అదేమంత ఫరక్ పడదు. కాకపోతే 2 టైమ్స్ చేసి వదిలేస్తే బాగుండదు కదా, ఇంకా అక్కడ కూడా అక్కడ ఎత్తుకుంటాను వెళ్ళి అంటే సరేలే అని చెప్పేసి ఇంకా నైట్ 8:30, 9కి రేపు బోనాల పండుగ అంటే అప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అసలు ఏమంటారు కదా, ఎత్తాలి అని రాసిపెట్టుంటే అది ఎన్ని మలుపులు తిరిగినా కూడా లాస్ట్కి ఎత్తుతాము అన్నట్టు. ఆ మంత్ అంతా నేను ఎంత టెన్షన్ పడ్డానో అసలు చెప్పలేను అనమాట. ఎత్తలేను, ఎందుకంటే నాకు ఇప్పుడు నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే నేను చాలా అలసిపోతున్నాను అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు తెలియకుండానే నేను పడుకుని పోతున్నాను అనమాట. అంత ఎక్కువ అలసిపోతున్నా. ఇంకా ఇల్లు డీప్ క్లీనింగ్ అంటే ఎంత వర్క్ ఉంటుంది మనందరికి తెలిసిందే కదా. అట్లా చేస్తే నేను ఎక్కడ పేషెంట్ అయిపోతానో, మళ్ళీ నా పిల్లలు ఇద్దరికి ఆగమాగం అయిపోతుంది అన్నట్టు భయంతో చెయ్యాలి అట్లా మంత్ అంతా ఇంకా టెన్షన్ పడుతూ ఫైనల్గా నా చేతి అయితే బోనం ఎత్తించుకుందనమాట అమ్మవారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బోనం కుండ అయితే పూజిస్తున్నాం అనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాము అన్నట్టు అయితే చేస్తున్నాము. అంటే మేము ఇప్పటికి నేను 3 ఇయర్స్ ఎత్తుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో 2 ఇయర్స్, మా ఇంట్లో 1 ఇయర్. ఆ 3 టైమ్స్ డిఫరెంట్గా బొట్లు పెట్టడం అట్లా
అట్లాంటివి మారుస్తూ ఉంటాను అనమాట. అట్లా 3 టైమ్స్ చేసినట్టు కాకుండా 4th టైం వేరేలాగా చేద్దాము అన్నట్టు ఇదైతే ట్రై చేస్తున్నాము. అందరు చేసేదే, కాకపోతే మేము ఎప్పుడు చేయలేదన్నమాట. అండ్ ఇంకొకటి అందరూ కుండలో అయితే చేస్తుంటారు కదా, మేము బిందెలో చేస్తున్నాం ఏంటి అన్నట్టయితే మీకు డౌట్ రావచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుందన్నమాట. కొంతమంది కుండలో చేసేవాళ్ళు కుండలోనే చేస్తూ వస్తారు, బిందెలో చేసేవాళ్ళు బిందెలో చేస్తూ వస్తారనమాట. మా అమ్మ వాళ్ళు అప్పుడు బిందెలోనే చేస్తుండే అనమాట. సో మధ్యలో అమ్మవారు వస్తుంది అనేసి మా అమ్మ భయపడి వదిలేసుకుందనమాట. మళ్ళీ నేను బలవంతం చేసేసరికి నా కోసం మళ్ళీ స్టార్ట్ అయితే చేసిందనమాట. అండ్ ఇంకొకటి, ఒక్క బోనం చేయొద్దు అనేసి అయితే అంటూ ఉంటారనమాట. 2 బోనాలు చేయాలి, లేకపోతే 4 బోనాలు చేయాలి అనేసి అయితే అంటూ ఉంటారు. మా కాలనీలో ఉన్నాయి అయితే పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడి అనమాట. ఎల్లమ్మకైతే మా అమ్మ బోనము వద్దు అంటదనమాట. ఎందుకు అంటే ఇంకా అప్పుడే అమ్మవారు వస్తుండే అని చెప్పిన కదా, దానివల్ల కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి, పెద్దవాళ్ళకి. దానివల్ల ఇంకా ఎల్లమ్మకైతే బోనం ఎత్తాము, పోచమ్మ తల్లికి ఒక్కటే బోనం ఎత్తుతాం అనమాట. ఇంకా అట్లా ఒక బోనం అయితే రెడీ చేసేసినాం అనమాట. రెడీ చేసి పెట్టేసి ఇంకా మంచిగా రెడీ అయిపోయి బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ కూడా వెళ్దాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. కానీ అక్కడికి 3 అయిపోయింది టైం. మళ్ళీ మేము 3 or 2 అయిపోయింది అనుకుంటా. అక్కడికి వెళ్ళేసి రావాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి బోనం ఎత్తాలి అంటే, మళ్ళీ బోనం ఎత్తి వచ్చిన తర్వాత ఆ కోళ్ళని కట్ చేయించుకొని వచ్చి వంట చేసుకొని తినాలి అంటే చాలా చాలా లేట్ అయిపోతుంది. సో అట్లా ఇంకా ఎట్లున్న వాళ్ళం అట్లనే, అంటే సింపుల్గా శారీ అయితే కట్టేసుకొని వెళ్ళిపోయినా అనమాట. నేనైతే వెళ్ళేసి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని, అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి చెప్పినా కదా, చిన్నోడికి బాగాలేనప్పుడు అమ్మ కోళ్ళని కోస్తాను అనేసి అయితే మొక్కుకుందంట. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అన్నట్టు ఈరోజే తీర్చేసుకుందాము, మంచి రోజు మంచిగా బోనాలు అప్పుడే కదా అన్నట్టు తీసుకొని వెళ్ళిందనమాట. ఇంకా అక్కడైతే అమ్మవారికి కోళ్ళని కోసి మొక్క అయితే తీర్చుకున్నాం అనమాట. చిన్నోడు అయితే చాలా చాలా మొక్కులు ఉన్నాయి, చాలామంది మొక్కుకొని ఉన్నారనమాట. అవన్నీ స్లోగా తీర్చుకొని తన హెల్త్ బాగుంటే చాలు, నాకు అంతకు మించి ఇంకేం వద్దనమాట. తను ఎప్పుడంటే 5th month అప్పటి నుంచి నాకు ఆ చిన్నోడు హెల్త్ తప్ప ఇంకొక కోరికనే నేను కోరుకుంటలేను అనమాట దేవుణ్ణి. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, మా చిన్నోడికి హెల్త్ బాగుంటే చాలు, మా చిన్నోడు హెల్తీగా ఉంటే చాలు ఇదే వచ్చేస్తుంది అనమాట. హ్యాపీకి కూడా అదే చెప్తూ ఉంటాను అనమాట. దేవుడికి దండం పెట్టుకోమని చెప్తున్నప్పుడు తమ్ముడికి హెల్త్ బాగుండాలి అనేసి దండం పెట్టు హ్యాపీ అనేసి అయితే చెప్తూ ఉంటాను అనమాట. తెలిసో తెలియకో నా మైండ్లో ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయింది. ప్రతిసారి ఎక్కడన్నా దేవుడు కనిపిస్తే చాలు నా నోట్లో నుంచి వచ్చే మాట అదే అనమాట, మా చిన్నోడికి హెల్త్ బాగుంటే చాలు అన్నట్టు. అండ్ ఇక్కడైతే మా ఇంటి ఆడబిడ్డలు చూడండి మంచిగా పసుపు అయితే రాసేసుకుంటున్నారు అనమాట. ఇంకా బోనం అంతా పూజించేసి పక్కన అయితే పెట్టినాము. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పసుపు కలుపుకొని, ఇంకా మనము ఎంత మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయితేనే అమ్మవారికి ఇష్టం అనమాట. కాళ్ళకు మంచిగా పసుపు పెట్టుకొని, చేతి నిండా గాజులు, మంచిగా బొట్టు, పువ్వులు అంతా మంచిగా అలంకరించుకుంటే అమ్మవారికి నచ్చుతుంది అనమాట. ఇంకా అట్లా మేము కూడా మాతో అయినంత వరకు అయితే నిండుగా రెడీ అవ్వడానికి అయితే ట్రై చేసినాం అనమాట ఆ రోజు. ఇంకా ఈ పిల్లలకు తెలియక వాళ్ళు ఇష్టంగా పెట్టించుకున్నారు అనమాట. నేను పెట్టుకున్నది చూసి వాళ్ళు కూడా పెట్టుకోండిరా అంటే పెట్టుకున్నారు. రండిరా మనం ముగ్గురం ఫోటో తీసుకుందాం అంటే చూడండి నేను వస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా మీతో కాదులే అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా అది అయిపోగానే రెడీ అవుదాము అనుకుంటే పలారం బండి తీస్తున్నారనమాట. ఇంకా సౌండ్స్కి ఇంట్లో ఎట్లుండబుద్ది అయితే చెప్పండి. ఇంకా బయటకు అయితే వచ్చి చూస్తున్నాం అనమాట. వాటర్ వేద్దాము అనుకున్నాం కానీ ఇంకా ఎక్కువసేపు ఆగలేదనమాట. ఇంకా చంద్రకళ అయితే వేసి దండం పెట్టుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పలారం బండి అయితే తీసినారు. నైట్ టైం తీసుంటే ఇంకా బాగుండేదన్నమాట, లైటింగ్స్కి అదంతా మంచిగా కనిపించేది. కానీ ఆఫ్టర్నూనే తీసినారు. ఏమో వాళ్ళకి ఏమైనా రీజన్స్ ఉన్నాయేమో మనకు తెలియదు కదా. ఇంకా పలారం బండి వెళ్ళిపోగానే ఇంకా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. హడావిడిగా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మార్నింగ్ నుంచి రిలాక్స్డ్గా అయితే చేసుకుంటూ వచ్చాం. కానీ ఎక్కువ మంది ఉన్నాం కదా, పని ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటాం. కానీ ఎక్కువ మంది ఉండే కొద్దీ టైం ఇంకా ఎక్కువనే పడుతూ ఉంటుంది అనమాట, అసలు తొందరగా అవ్వదు పని. సో ఇంకా అట్లానే అయ్యిందనమాట మాకు కూడా. మేము ఫస్ట్ మార్నింగ్ లేవగానే మా ముగ్గురం ఉన్నాం కదా, మంచిగా ఒక పని చేసుకుందాంలే అయిపోతుంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అన్నట్టు అయితే చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఆ టైం వచ్చేసరికి ఆ టెన్షన్ పడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది ఉండే కొద్దీ పని ఎక్కువ అవుతూనే ఉంటుంది కదా. సో అట్లా అయితే జరిగింది. ఇంకా బంగారు మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి అమ్మ అయితే పిలుచుకుంటూ ఉంటుంది అనమాట. నాకు కూడా వెళ్ళాలి అన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి వస్తూ ఉంటాను. మీకు చాలాసార్లు చూపించిన కదా ఈ టెంపుల్ని. టెంపుల్ చూడండి ఎంత చిన్నగా ఉంది, మొత్తం అడవిలోనే ఉంటుంది అనమాట. కానీ
వెళ్తే మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఇంకా చెప్పలేమన్నమాట. అంత మంచిగా అయితే అనిపిస్తుంది. నేను చూసిన గుళ్ళల్లో ఒకటి ఈ బంగారు మైసమ్మ తల్లి, ఇంకొకటి మా ఊరు సైడ్ చూపించిన కదా మీకు నాయనపల్లి మైసమ్మ తల్లి టెంపుల్. ఇవి రెండు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తాయి అన్నమాట. అక్కడైతే ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది ఎంత కన్స్ట్రక్ట్ చేసినా మంచిగా అనిపిస్తలేదన్నమాట. అప్పుడున్నప్పుడే బాగుంటుండే. అంటే ఎక్కడైతే అమ్మవారు ఉంటారో ఆ ప్లేస్ని అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. చుట్టూ ఫెన్సింగ్ లాగా ఒకటి పిల్లర్స్ వేసి కట్టడం అట్లా చేసినారనమాట. సో ఆయన అట్లా చేసినా నాకు అంత మంచిగా అనిపించలేదు. ఫస్ట్ ఉన్నప్పుడే బాగుండే అన్నట్టయితే అనిపించింది అనమాట. అట్లా ఈ రెండు టెంపుల్స్ ప్రశాంతంగా అయితే అనిపిస్తాయి. మా అమ్మ ప్రతి ఇయర్ అక్కడికైతే వెళ్తుండే అనమాట. ఇంకెప్పుడైతే బంగారు మైసమ్మ తల్లిని నమ్ముకున్నదో ఇంకా అక్కడికి వెళ్ళడం బంద్ చేసింది అనమాట. బంద్ చేసింది అంటే టైం వచ్చినప్పుడు కుదిరినప్పుడు వెళ్తూ ఉంటుంది. కానీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళడం అయితే జరుగుతుండే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కోళ్ళతో పాటు అమ్మవారికి వెండి కళ్ళు కూడా పెడతాను అనేసి అయితే మొక్కుకుందంట అమ్మ. సో పొద్దుగాలనే వెళ్ళి వెండి కళ్ళు అయితే తీసుకొని వచ్చిందనమాట అమ్మవారికి. అమ్మవారికి సరిపడా ఉండాలి అన్నట్టు కరెక్ట్గా చిన్న సైజ్ అయితే తీసుకొని వచ్చింది. కానీ అక్కడ ఉంటారు కదా వాళ్ళని పెట్టమంటే ట్రై చేశారు ఈవిడ, కానీ పెట్టలేకపోయినారు అనమాట. ఆల్రెడీ ఉన్నాయి కళ్ళు. అవి ఒకవేళ ఖరాబ్ అయిపోయినా లేకపోతే పోయినా మళ్ళీ ఇవి పెట్టుకుంటారులే. అక్కడ ఇంకా మారుతూ ఉంటారు కదా వాళ్ళు ఎవరన్నా మళ్ళీ పెడతారులే. ఇప్పుడైతే అమ్మవారు ఒళ్ళోనన్నా కాళ్ళ దగ్గరన్నా పెడతాను అనేసి అయితే చెప్పినారనమాట. సరేలే అమ్మవారి మొక్కు ఉంది కదా, ఎక్కడ పెడితే ఏంటి, అమ్మవారి మొక్కు చెల్లించుకుంటే అయిపోతుంది అన్నట్టు సరేలేండి అనేసి అయితే చెప్పినామన్నమాట. ఇంకా అవంతా పెట్టేసినాం అనమాట. కళ్ళు ఒక్కటి తీసుకొని రాలేదు. అమ్మవారికి కళ్ళు శాఖ పోస్తే ఆమెకి ఇష్టంగా ఉంటుంది కదా. కానీ ఆ రోజైతే షాపులు అన్నీ బంద్ ఉండే అనమాట. ఇంకా నీళ్ళతోటి శాఖ పోసి దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మేము తీసుకొచ్చిన కోళ్ళు ఇక్కడనే ఉన్నాయి. కోళ్ళని అయితే ఇంకా కోయలేదన్నమాట. ఇక్కడ ఒకటి ఏంటి అంటే హ్యాపీ అయితే ఫుల్ టెన్షన్ పడిపోయింది అనమాట. కోళ్ళని కోస్తుంటే నా కుక్కు 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 వద్దు మా అని చెప్తానే ఉందనమాట. భలే బాధ అనిపించింది హ్యాపీని చూస్తే. అండ్ ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎంత ముద్దుగా నిలబడ్డాడో. 5 months కంప్లీట్ అవ్వొస్తున్నాయి అనుకుంటా ఆ టైంకి. అసలు మంచిగా అనిపించింది అనమాట. నార్మల్గా మనం ఇంట్లో నిల్చోబెట్టుకుంటూ ఉంటాం కానీ అంత స్పెషల్గా అనిపించలేదు. కానీ అక్కడ నిల్చునేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇంకా అక్కడ నిల్చోబెట్టిన తర్వాత అమ్మవారి ముందు కొంచెం పడుకోబెడతాం అనమాట. 3 పిల్లల్ని అట్లనే చేసినాము. ప్రతిసారి ఆమె ముందు అట్లా పడుకోబెడితే ఇంకా అమ్మనే చూసుకుంటుంది అన్న ఆశ అయితే ఉంటుంది మాకు. ఇంకా అట్లా కోడినైతే కోసేసిన తర్వాత ఇంకా కాళ్ళనైతే అమ్మవారికి కట్టాలి కదా, అట్లా చెట్టుకైతే కడుతుందనమాట. ఇక్కడ మా హ్యాపీ బాధ చూడండి, భలే బాధ అనిపిస్తుంది అనమాట. మాది అయిపోయినప్పుడు బాధపడింది. ఇంకా వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చి కట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళది కట్ చేస్తున్నప్పుడు కూడా నో వద్దు కుక్కు వద్దు అనేసి అంటనే ఉందనమాట. పాపం అనిపించింది.